పవన్ కళ్యాణ్ గారు ఇంత చిత్తశుద్ధి కలిగిన వ్యక్తి అని చెప్పడానికి మరొక ఉదాహరణ, నిన్న కూటమి ప్రభుత్వం కొత్త కానిస్టేబుల్స్ ని అపాయింట్ చేసుకుంటూ వాళ్ళకి జాయినింగ్ ఆర్డర్స్ ఇస్తాకి ఒక సభ ఏర్పాటు చేసింది. ఆ సభలో లాకే బాబురావు అనే వ్యక్తి స్టేజ్ మీదకి వచ్చి, సార్ మా గ్రామానికి రోడ్డు సరిగ్గా లేదు అని చెప్పాడు. వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, మా ఊర్లో రోడ్డు సమస్య ఉంది సార్, అది పరిష్కారం చేయమని అడిగాడు. మా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు మీ బాధ్యత రోడ్డు వేయించే బాధ్యత. రోడ్డు శాంక్షన్ చేయడం అంటే ఒక రోజులో కాకపోయినా కనీసం 3-4 గంటల్లో అధికారులతో మాట్లాడటం, సంతకాలు పెట్టించడం, అన్ని చేయడం, శాంక్షన్ చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ అలా జరగలేదు. అడిగిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే ఉన్నాడు, ఎంత కమిట్మెంట్ తో పనిచేస్తున్నారు. ఇమీడియట్ గా 3,90,00,000 రూపాయలు అవుతుంది. ఈ రోజే ఇంటికి పోతారే, శాంక్షన్ కూడా చేసి పని కూడా ఇమీడియట్ గా ప్రారంభిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన స్పీచ్ అందరికీ వినిపిస్తున్న సమయంలోనే రోడ్డుకి ఎంత అవుతుంది అనేది ఎస్టిమేషన్ కాస్ట్ చేసి చెప్పేయటం, అలాగే ఆ సభ ముగిసేలోపు దాన్ని శాంక్షన్ చేసి సంతకాలు పెట్టేయటం. విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ మినిట్స్ లో ఇవన్నీ జరిగిపోయింది. సభ మొదలైంది, వ్యక్తి పైకి వచ్చాడు, రోడ్డు గురించి చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు సభలో మాట్లాడుతున్నారు, మిడిల్ ఆఫ్ ద స్పీచ్ లోనే రోడ్డు శాంక్షన్ అవటం అయిపోయింది. దిస్ ఈజ్ పవన్ కళ్యాణ్, దిస్ ఈజ్ హిజ్ డెడికేషన్ టువర్డ్స్ పీపుల్, దిస్ ఈజ్ హిజ్ కమిట్మెంట్ టువర్డ్స్ వర్క్.